రాక్షస ప్రేమ పార్ట్ 17. వేగ అంత పొగరుగా సమాధానం చెప్తుంటే ఆమెకి నచ్చక మళ్ళీ ఇంకోటి పీకుతుంది సరోజిని. ఆంటీ అంటూ చెంపకి ఇంకోవైపు కూడా చెయ్యి పెట్టుకుని రుద్దుకుంటుంది. వేగ బాధగా ఆమెను చూస్తుంటే కొట్టినందుకు ఫీల్ అవుతారు సరోజిని గారు. అమ్మ వేగ, సారీ, కొట్టకుండా ఉండాల్సింది. నీ మాటలు నాకు నచ్చలేదు. అన్నీ తెలిసిన నువ్వు కూడా భర్త ఉండగా అవన్నీ తీసి వచ్చావంటే తట్టుకోలేక నువ్వు నా సొంత మనిషివి అనుకొని కొట్టాను. ఆంటీ, మీరు కొట్టినందుకు నాకేం బాధ లేదు. కాకపోతే అది ఒక దుర్మార్గుడి కోసం అయినందుకే నా బాధ. వేగ, నువ్వేం చేయాలి అనుకుంటున్నావు? కొన్ని రోజులు అతనికి దూరంగా ఉండి బాధ పెట్టి మళ్ళీ అతని దగ్గరకు వెళ్దాం అనుకుంటున్నావా? వేగ నవ్వుతూ, ఏంటి ఆంటీ, ఇంత చెప్పాక కూడా మీకు అర్థమైంది ఇదేనా? నేను ఆ రాక్షసుడు దగ్గరకు వెళ్ళను. అతనితో నా జీవితం గడపను. లైఫ్ లాంగ్ ఇలా ఒంటరిగానే ఉంటాను. నేను ఉండటమే కాకుండా అతన్ని కూడా ఉంచుతాను. వేగ, నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. పెళ్లి చేసుకుంది నువ్వు రాక్షసుడిని అయినా నీ ప్రేమ వలన అతను మంచిగా మారాడు. అలాంటి వాడిని వదిలేసి వస్తే అతను ఇంకా మూర్ఖుడు అవుతాడు. నా మాట విని నీ పంతం పక్కన పెట్టి నీ భర్త దగ్గరకు వెళ్ళు. నీకు నచ్చినట్టుగా ఉండమని చెప్పు. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే నీ కోసం ఏదైనా చేసేలా ఉన్నాడు. అలాంటి వాడిని వదిలిపెట్టడం మంచిది కాదు వేగ. ఆంటీ, మీరు ఎన్ని చెప్పినా వేస్ట్. నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. అతను నాకు వద్దు. ఇంకా మీరు ఈ విషయం వదిలేస్తే మంచిది అంటూ లేస్తుంది. వేగ, ఒక్క మాట చెప్తాను విను. ఆ తర్వాత నేనెప్పుడు ఈ మ్యాటర్ గురించి నీ దగ్గర మాట్లాడను. ఈ ఒక్కసారికే ఆంటీ మీ మాట వినేది. ఇదే టాపిక్ గురించి అయితే నాతో మీరు ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉండడమే బెస్ట్. నేను చెప్పేది ఇప్పుడు నా చెల్లెలు భర్త గురించి అంటూ స్టార్ట్ చేస్తుంది సరోజిని. అతను చాలా మంచివాడు, బాగా సంపాదిస్తున్నాడు అని చెప్తే నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేశాము. పెళ్ళి అయ్యాకే తెలిసింది అతను ఒక తాగుబోతు, తిరుగుబోతు అని. ఒక్కరోజు కూడా దాన్ని తిట్టకుండా కొట్టకుండా ఉండడు. పెళ్లికి ముందు మంచివాడు అనుకున్నాం. తర్వాత తెలిసింది అతను మంచితనంలో ఉన్న చెడ్డవాడని. నా చెల్లికి మొదటిలోనే తెలిసింది తన భర్త వెధవ అని. అయినా సరే అతన్ని వదిలి రాలేదు. ఏదో ఒకరోజు మారతాడు అనే నమ్మకంతో అతన్ని భరిస్తూ తనతోనే ఉంటుంది. ఈ విషయం నీకెందుకు చెప్తున్నాను అంటే నీ కథలో కూడా సేమ్. కాకపోతే నువ్వు తెలిసే చేసుకున్నావు. అతను నీ కోసం, నీ ప్రేమ కోసం మారాడు. నువ్వు విరాజ్ని కాకుండా వేరే వాళ్ళనే పెళ్లి చేసుకున్నావు అనుకుందాం. అతను లైఫ్ లాంగ్ ఒకేలా ఉంటాడనే నమ్మకం నీకు ఉందా? అందుకే జరిగినవి వదిలేసి కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టండి. అయిపోయిందా ఆంటీ చెప్పడం అంటుంది పొగరుగా వేగ. సరోజినికి ఆ మాట వినగానే బాధగా అనిపిస్తుంది. అంటే ఇంతసేపు నేను చెప్పినవి కొంచెం కూడా వినలేదు అని ఫీల్ అవుతుంది. అమ్మ వేగ, నేను ఇంకా వెళ్తాను. నువ్వు భోజనం చెయ్యి అంటుంది. ఆంటీ, మీరేమన్నా హర్ట్ అయి ఉంటే సారీ, కానీ నేను మాత్రం అతని దగ్గరకు వెళ్ళను. ఇక నుండి ఈ టాపిక్ వద్దు. సరోజిని కామ్గా వెళ్ళిపోతుంది. సరోజిని వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి ఆవిడ ఇచ్చిన భోజనం తింటూ టీవీ చూస్తుంది. స్టేషన్కి వెళ్ళిన దగ్గర నుండి విరాజ్ దిగులుగా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. అతని సైలెన్స్ చూస్తే అక్కడ ఉన్న అందరికీ భయం వేస్తుంది. మళ్ళీ ఏం చేస్తాడో అని. అందరూ భోజనం టైం అవ్వగానే ఒక్కొక్కరుగా వెళ్ళి ఫినిష్ చేసి వస్తారు. విరాజ్ మాత్రం మార్నింగ్ నుండి ఏ పొజిషన్లో అయితే ఉన్నాడో అలానే ఉంటాడు. భోజనం కూడా చేయకుండా విరాజ్ ఏం ఆలోచిస్తున్నాడో అనుకుంటారు అందరూ. విరాజ్ని చూసి అయ్యో అనుకుంటున్నారే తప్ప దగ్గరికి వెళ్ళి అతన్ని కదిలించే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోతున్నారు. ఆ కానిస్టేబుల్స్లో ఒక పెద్ద అతను ఉండేసరికి అతనే కొంచెం ధైర్యం చేసి విరాజ్ దగ్గరకు వెళ్ళి సార్ అని పిలుస్తాడు. విరాజ్ చెవిలో అతను పిలుపు చేరదు. వేగా మాటలే మెదులుతూ ఉన్నాయి. వేగ్ని వచ్చే నా దగ్గరకు, నేను తట్టుకోలేకపోతున్నా, నువ్వు వెళ్ళిపోయావంటే అని మనసులో ఆమె గురించి ఆలోచిస్తున్నాడు. సార్ అని అతను కదిపేసరికి వేగ్ని వచ్చావా అంటూ అతను చెయ్యి పట్టుకుంటాడు. సార్, నేను రాఘవయ్య, కానిస్టేబుల్ని. మేడం గారు ఊరు వెళ్ళారా ఏంటి సార్? అందుకే పొద్దున నుండి దిగులుగా ఉన్నారు. లంచ్ టైం దాటి 1 అవర్ అవుతున్నా మీరు మేడం గురించి ఆలోచిస్తున్నారు. ఇలా ఉంటే ఎలా సార్?
మేడం గారు వచ్చాక నా భర్త ఇలా అయిపోయాడేంటి అని ఫీల్ అవ్వదా సార్ అంటూ కొంచెం కూల్గా మాట్లాడుతూ ఉంటాడు. మీరు అనుకున్నట్టు నా భార్య ఊరికి వెళ్ళలేదు. నా నుండి శాశ్వతంగా వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రాదు. మీరన్నట్టుగా నా దగ్గరకు వచ్చి నన్ను చూసి నవ్వినా చాలు నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. కానీ ఆ రోజులు నా జీవితంలోకి ఎప్పటికీ రావు. ఇక నేను ఇలా ఒంటరిగా ఉండాల్సిందే అనుకుంటాడు. విరాజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి సార్ మీరేమన్నా గొడవ పడ్డారా ఏంటి? అదేం లేదండి. మ్యాటర్ ఏంటో చెప్పండి. సార్ మీరింకా భోజనం చేయలేదు. మీకోసం తెప్పించమంటారా? నాకేం వద్దు. ఆకలిగా లేదు రాఘవయ్య గారు అన్నాడు విరాజ్. ఏంటి రాఘవయ్య గారా అని షాక్ అవుతాడు ఆ పెద్దాయన. పొజిషన్లో చిన్నవాడు అయినా వయసులో పెద్దవాడని అతనికన్నా పెద్ద పొజిషన్లో ఉన్న అందరూ రెస్పెక్ట్గా పిలుస్తారు. ఒక్క విరాజ్ తప్ప. ఈరోజు విరాజ్ అతన్ని అంత మర్యాదగా సంబోధించేసరికి షాక్ అవుతాడు. సార్లో ఈ సడన్ చేంజ్ మేడం గారి వలనే అనుకుంటా అని ఆశ్చర్యపోతాడు. స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఒక అమ్మాయి వస్తుంది. సార్ బ్యాంక్ నుండి డబ్బులు డ్రా చేసుకుని వస్తుంటే ఒక దొంగ విధవ కొట్టేస్తాడు అంటూ ఏడుస్తూ బయట కానిస్టేబుల్స్తో చెప్తుంది. ఎంత క్యాష్ పోయిందమ్మా? 4 లక్షలు సార్. అందులో సగం మా సార్కి ఇస్తే కంప్లైంట్ తీసుకుని వెతుకుతారు. మరి నీకు ఇష్టమైన ఇవ్వడం అని అడుగుతాడు అతను. సార్ 2 లక్షలా? అవి అప్పులు తీర్చాలి సార్. అంత ఇవ్వలేను. దయచేసి కంప్లైంట్ తీసుకోండి. చూడమ్మా కంప్లైంట్ తీసుకోకపోతే 4 లక్షలు పోయినట్టేగా. దానికన్నా 2 వెనక్కి రావడం నయమేగా. బాగా ఆలోచించుకో అంటూ ఆమెని కన్విన్స్ చేస్తుంటే లోపల నుండి రాఘవయ్య విరాజ్ వింటుంటారు. రాఘవయ్య గారు ఆమె దగ్గర కంప్లైంట్ తీసుకుని ఆ కేసు సాల్వ్ చేయండి అంటాడు విరాజ్. విరాజ్లోని మార్పుని చూసి అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం ఆశ్చర్యపోతారు. మొట్టమొదటిసారి విరాజ్ డబ్బులు అడగకుండా ఒక కేసు సాల్వ్ చేయమనడంతో అందరూ నమ్మలేనట్టుగా చూస్తారు. విరాజ్లోని మార్పు తన భార్య వలనే అని అక్కడ ఉన్న అందరికీ అర్థమైపోతుంది. రోజీ కోసం స్టేషన్కి వచ్చినప్పుడే ఆ అమ్మాయిని చూసి ఎంతో మంచి అమ్మాయిలా ఉంది అనుకున్నారు. ఈరోజు విరాజ్ని ఇంతలా మార్చేసరికి అందరూ ఎంతో సంతోషిస్తారు. ఆ అమ్మాయి కంప్లైంట్ ఫైల్ చేసి ఈవినింగ్ కల్లా ఆ దొంగని పట్టుకుని మనీ రికవరీ చేస్తారు. విరాజ్ ఆ డబ్బుని ఆమెకు ఇస్తూ జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. ఆమె విరాజ్కి చేతులెత్తి దండం పెట్టి 10,000 తీసి ఇస్తుంది. విరాజ్ నవ్వుతూ వద్దులేమ్మా మీ డబ్బు మీరే ఉంచుకోండి అంటాడు. 10 రూపాయలు ఇచ్చినా వాటిని తీసుకొని జేబులో పెట్టుకుంటాడు విరాజ్. అలాంటిది ఈరోజు మనీ వద్దు అన్నాడంటే విరాజ్ ఎంతలా మారాడో అని అందరూ సంతోషపడతారు. వేగా భోజనం చేసి మళ్ళీ స్లీప్ వేస్తుంది. రేపు చిన్న ఈవెంట్ ఉందని సాధిక కాల్ చేసేసరికి వస్తానని తన మేనేజర్కి చెప్పమంటుంది. ఈవెంట్స్ స్టార్ట్ అయితే మళ్ళీ గ్రోసరీస్ థింగ్స్ తెచ్చుకోవాలి అంటే కుదరదు అని ఈవినింగ్ తెచ్చుకుందాం అనుకొని ఈలోపు ఇల్లు మొత్తం క్లీన్ చేసే పనిలో పడింది వేగ. ఇల్లంతా శుభ్రం చేసేసరికి బాగా అలసిపోతుంది. అలసటగా అనిపించి కొంచెం విశ్రాంతి తీసుకుందామని బెడ్ మీద వాలిపోతుంది. విశ్రాంతి కాస్త నిద్రలోకి జారుకుంటుంది. టైం చూస్తే నైట్ 8 అయి ఉంటుంది. ఓ నో ఇంతసేపు పడుకున్నానా? ముందు ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవాలని ఫ్రెష్ అయ్యి బయటకు వెళుతుంది. విరాజ్ ఏదైనా కంప్లైంట్ ఇస్తే కేసెస్ ఫైల్ చేస్తుంటాడు. ఎవరూ రాకపోతే శూన్యంలోకి చూస్తూ కూర్చుంటాడు. నైట్ అవ్వగానే విరాజ్కి వేగ తనని మొదటిసారి కలిసిన జ్ఞాపకాలు మొత్తం స్టేషన్లో చుట్టుముడుతుంటే విరాజ్కి అక్కడ ఉండడం ఇష్టం లేక బార్ షాప్కి బయలుదేరుతాడు. ఎటు చూసినా వేగ జ్ఞాపకాలు తన గుండెల్లో మెదులుతుంటే బాటిల్స్ తాగుతూ తూలుతూ ఉంటాడు. షాప్ క్లోజ్ చేసే టైం అయ్యేసరికి విరాజ్ ఇంటికి వెళ్ళడానికి జీప్ తీస్తాడు. వేగ షాపింగ్ కంప్లీట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతుంది. సాధిక కాల్ చేసేసరికి తనతో ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు మధ్యలోకి వస్తుంది వేగ. కిక్కు బాగా ఎక్కడంతో కంట్రోల్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు విరాజ్. కళ్ళు మూతలు పడుతున్నా బలవంతంగా నడుపుతున్నాడు. రోడ్ మధ్యలో అడ్డుగా ఒక అమ్మాయి వచ్చేసరికి సడన్ బ్రేక్ వేస్తాడు. ఇంచ్ గ్యాప్లో జీప్ వేగాన్ని డాష్ ఇవ్వకుండా ఆగుతుంది. సడన్ బ్రేక్ వేసేసరికి సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. దెబ్బకి భయంతో వేగా పాప ఫోన్ పడేసి వణుకుతూ ఉంటుంది.
విరాజ్ కోపంగా వెహికల్ దిగి ఏయ్ ఎవరి నువ్వు అడ్డంగా వచ్చావంటూ తూలుతూ వేగా ముందుకు వెళ్తాడు. ఎదురుగా ఉన్న వేగాని చూసి నవ్వుతూ ఏంటే వేగ్ని ఇలా ఎక్కేశావు? మార్నింగ్ నుండి ఎక్కడ చూసినా నువ్వే గుర్తొస్తున్నావు. తాగాక కూడా నువ్వే కనిపిస్తున్నావు. ఎలానే ఇలా అయితే అంటూ పడిపోబోతుంటే వేగ విరాజ్ని పడకుండా పట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. విరాజ్ తనని పట్టుకోకూడదు కానీ మన వేగపాప పట్టుకోవచ్చండి. మీరు ఈ పాయింట్ మిస్ అవ్వకండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. ఇప్పుడు మన వేగపాప ఏం చేస్తుందంటారు? విరాజ్ని తన ఇంటికి తీసుకువెళ్ళి వదులుతుందా లేకపోతే రోడ్ మీద అలానే వదిలేస్తుందా? వేగ క్యారెక్టర్ని బట్టి మీరేం డిసైడ్ అయ్యి తను ఏం చేస్తుంది అనుకుంటున్నారో మీరు గెస్ చేసి ఒక్కొక్కళ్ళు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ యువర్ రెస్పాన్స్ అండి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.